డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు 2024 మన అనంతపురంలో సాయి ట్రస్ట్ అధ్యక్షులు విజయ్ సాయి కుమార్ గారికి రావడం చాలా అదృష్టం. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ తరపున, నా ఫాలోవర్స్ తరపున, ప్రతి ఒక్కరి తరపున డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు 2024 సాయి ట్రస్ట్ అధ్యక్షులు సాయి గారికి రావడం చాలా ఆనందం. మీ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. సాయి గారి సేవా కార్యక్రమాల గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇన్స్పిరేషనల్ అవార్డు డొక్కా సీతమ్మ పేరుతో రావడం సాయి గారికి చాలా అదృష్టం. అందుకు అనంతపురం నగరంలో చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం గురించి మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సాయి గారికి కంగ్రాట్స్. నిత్య నారాయణ సేవ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం 16వ వార్షికోత్సవం సందర్భంగా మన అనంతపురం నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 16 సంవత్సరాలుగా సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ కోసం, ఆకలితో ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చడానికి సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పటికీ 16 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈ రోజుతో 16వ వార్షికోత్సవం కాబట్టి అనంతపురం నగరంలో నన్ను కూడా ఆహ్వానించారు. కాబట్టి ఫ్రెండ్స్, నేను మీకోసమే ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. మీ అందరి కోసం మన సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోయే 16వ వార్షికోత్సవం కార్యక్రమం ఇది. నిత్య నారాయణ సేవ అన్నదాన కార్యక్రమము మీకోసం ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అరటి పండ్లు ఉన్నాయి. మధ్యాహ్నం పూట భోజనంకి కావాల్సినటువంటి అరటి పండ్లు, నీళ్లు, అన్నము, పప్పు, చారు, ఓలిగలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చింటారో వాళ్ళకు ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ నిత్య నారాయణ సేవ పేరుతో 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు సాయి ట్రస్ట్ వారు నన్ను ఆహ్వానించారు. అందుకు వెళ్ళాను. సాయి గారికి కూడా అవార్డు రావడం, ఆ అవార్డును మీ అందరికీ చూపించడం, ఎందుకంటే సాయి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు 10 మందికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఫ్రెండ్స్, సాయి గారికి ధన్యవాదాలు. ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. మీరు కూడా ఎవరైనా దాతలు సహకరిస్తే ఆయన సాయి ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం ఇస్తారు. కాబట్టి డిఎంఎండ్ ఎక్స్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు సాయి గారికి ఎంతో అంత సహాయం చేస్తే ఆయన కూడా ఎవరికొరికి నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్లకు ఆహారాన్ని అందిస్తారు మధ్యాహ్నం, సాయంత్రం. మీ అందరి కోసం ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నా. సాయి గారి సేవలు, సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు 2024 సాయి గారికి రావడం చాలా ఆనందం ఉంది.